ఒరే ఏంద్రా అది. హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దివాళీ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేము కూడా పర్లేదు బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం. నాకైతే 10 days హాలిడేస్ ఇచ్చారు నియర్లీ. నేనైతే ఇంటికి వెళ్ళలేకపోయాను. ఆ జర్నీ చేయడం మళ్ళీ ఇదంతా 5 days ఉన్నట్టే ఉంటుంది, ప్రశాంతంగా ఉండదని చెప్పేసి ఇంకా ఎక్కడున్న దివాళీ అయితే కొంచెమైనా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి క్రాకర్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఈవినింగ్ నైట్ చేసుకుందాం అని చెప్పి తెచ్చాము. అయితే ఎంత కాస్ట్ పెరిగిపోయినాయి అంటే, మన చిన్నప్పుడు 500 అంటే షాప్ మొత్తం కొనేయచ్చు. ఇప్పుడు 500కి మేము కొన్నా ఏమీ రాలేదు. ఇంకా అలా నాకు కావాల్సిన థింగ్స్ కూడా కొన్ని తీసుకొని అయితే వచ్చేసాము. మా మెస్ చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. నేనైతే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత బాగా డెకరేట్ చేసి చూడడం నా 4 yearsలో. దివాళీ కాబట్టి ఇక్కడ నార్త్ సైడ్ చాలా స్పెషల్ ఉంటుంది. మన సైడ్ అంతేం ఉండదు, బట్ క్రాకర్స్ ఇవన్నీ కాలుస్తాం, కానీ ఇక్కడైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే దసరాకి మాకు హాలిడేస్ ఉండవు, కానీ దివాళీకి 10 days ఉంటాయి. ఇంకా మెస్ బాగా డెకరేట్ చేశారు కదా అని మెస్లో ఫుడ్ కూడా బాగుంటుంది అనుకుంటే అది మన పొరపాటు అవుతుంది. ఏదో స్పెషల్ పెట్టాలని ట్రై చేస్తారు. ఆ రోజైతే అసలు బాగోద్దు, నార్మల్ డేస్లో అయినా బాగుంటుంది. కానీ ఇంకా మా ఫ్రెండ్ నేనైతే పరాటాస్ బాక్స్లో పెట్టుకుంటున్నాం, తర్వాత ఆకలిస్తే పనికి వస్తాయి అని చెప్పేసి. అప్పటికే కాలేజ్లో కొంతమందే ఉన్నారు, స్ట్రెంత్ ఎక్కువ లేరు, వాళ్ళే స్టార్ట్ చేస్తారనమాట. మేము స్టార్ట్ చేసే కన్నా ముందే ఇంకా మేమైతే ఏవో బుజ్జి తెచ్చుకున్నాం. వాటికే మేము 400-500 అయిపోయినాయి అసలు. ఇంకా నాకైతే కాకర పూలు వెలిగించడం చాలా ఇష్టం. సౌండ్స్ వచ్చేవి అయితే అస్సలు నచ్చవు, నాకు భయం కూడా. అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండను ఏవైనా ఉన్నా కూడా. సో అలా కాకర పూలతోనే స్టార్ట్ చేసాము. చిచ్చుబుడ్లు, భూచక్రాలు ఇంకా అన్ని చిన్న చిన్నవే ఉంటాయి. వాటికే నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. ఒకప్పుడు అవి కాల్చడానికి కూడా అసలు చేతి మీద పడుతున్నట్టు రియాక్ట్ అయిపోయి అసలు ఏదేదో ఊహించుకొని మంట వచ్చేస్తుందని వదిలేసేదాన్ని. ఇప్పుడు వాటికి మాత్రం ధైర్యం వచ్చేసింది, ఎంతైనా పెద్దగా అయిపోయాను కదా. ఇంకా అలా భూచక్రాలు, చిచ్చుబుడ్లు అన్నీ కాల్చి అక్కడ వేరే వాళ్ళు ఏవో సౌండ్లుగా చేస్తుంటే అవి చూసి అలా భయపడుతూ వీడియోస్ తీసుకుంటూ అలా మా టైంని అయితే స్పెండ్ చేశాము. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్. అలా మా దివాళీ అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ. బాయ్ గైస్.